ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తులకు శుభాశీస్సులు తెలియజేస్తూ నేటి విషయం కర్మ ఫలములు ఎన్ని విధములు, ఇటువంటి కర్మలు ఏ విధంగా చేస్తే మనకి జనన మరణ చక్రం నుండి తప్పించుకోవచ్చు, ఎటువంటి కర్మల వలన జన్మలు మరల పొందవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. అది జగద్గురు గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ తన గీతామృతంలో తెలియజేశారు మనకి. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అంటే కర్మ ఫలాలు మూడు విధాలు: ఇష్టమైనవి, అయిష్టమైనవి, ఇష్టము అయిష్టము కలిపి మిశ్రమమైనవి అని మూడు రకాలు. అంటే ప్రియమైనవి, అప్రియమైనవి, ప్రియాప్రియాలు రెండు కలిపినవని అని. ప్రియమైన కర్మఫలాలు అంటే ఏమిటి, అప్రియమైనటువంటి కర్మఫలాలు ఏంటి, రెండు కలిసినవి ఏంటని. ప్రియమైనటువంటి కర్మఫలాలు చేసిన తర్వాత స్వర్గాది లోకాల్లో సంతోషంతో సుఖాలతో భోగాలు అనుభవించటం. అప్రియమైనటువంటి కర్మఫలాలు ఏంటంటే నరక నీచ జన్మలెత్తుతూ నిరంతరము దుఃఖకరమైనటువంటి వాతావరణంలో ఉండటం. అలా కాకుండా సుఖదుఖాలు రెండూ కలిపి ప్రియ అప్రియ మిశ్రమమైనటువంటి కర్మఫలం ఏంటంటే అది మానవ జన్మ. మానవ జన్మలో రెండు ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే కర్మబంధానికి అంటుకోకుండా ఎటువంటి కర్మలు చేయాలంటే, ఎవరైతే కర్మబంధానికి అంటుకోకుండా ఉండాలి అనేవారు మాత్రము అసంగంతో ఉండాలి, కర్తృత్వ భోక్తృత్వ భావన లేకుండా ఉండాలి, ఫలాపేక్ష లేకుండా ఉండాలి, నిష్కామ కర్మ చేయాలి. లేదు అంటే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి జన్మ చక్రంలో మనం తగులుకునేవారు ఎలా ఉంటారంటే నిరంతరం కూడా సంఘంతో ఉంటారు. ప్రతి వస్తువు యందు, బంధము యందు, విషయం యందు సంఘంతో ఉండి, అభిమానంతో ఉండి, మమకారము వ్యామోహాలతో ఉండి, కర్తృత్వ బుద్ధితో అంటే నేనే అనుభవిస్తున్నాను, నేనే చేస్తున్నాను అనేటువంటి భావన ఉన్న వారికి మాత్రము కర్మబంధం ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ కూడా అవి మనకి ఈ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి మానవ జన్మ ఎత్తుతూనే ఉంటారు. అయితే దీనిలో ప్రధానంగా ఎటువంటి కర్మలు చేస్తే మనము జనన మరణ చక్రానికి అంటుకోకుండా, దానిలో పోకుండా ఆ నిత్యానందముతో మోక్ష స్థాయి, మోక్ష స్థితి, మోక్ష ఎలాగ పొందుతామంటే, ఎవరైతే ఏ మానవుడైతే ఉదయం లేచిన మొదలు నిద్రపోయే వరకు, నిద్రలో కానీ రాత్రిపూట కానీ ఎప్పుడు కానీ ఏ కర్మ చేసినా, ఆ కర్మ అంటే పని, ఆ పని చేసే ముందు ఆ పని యందు అనాసక్తితో చేయాలి, ఫలాపేక్ష లేకుండా చేయాలి, ఫలాన్ని ఆశించకూడదు. ఉదాహరణకి మీరు ఎవరికో మిమ్మల్ని దానాన్ని అర్థించారు, దానం చేశారు, వీరికి నేను దానం చేశాను కదా, నాకు పుణ్యం వస్తుంది కదా అనే భావన లేకుండా ఉండాలి. అదేవిధంగా రోడ్డు మీద ఏదో ఒక పని చేశారు, లేకపోతే రోడ్లు బాగు చేశారు, లేకపోతే పేదవాళ్ళకి అన్నం పెట్టారు, వీళ్ళందరికీ మేము అన్నప్రసాదం పెట్టాం కదా, మాకు పుణ్యం వస్తుంది కదా, మా బిడ్డలు బాగుంటారు కదా అన్నటువంటి భావన ఏమాత్రం లేదు. అసలు ఏమి చేస్తే ఆ ఫలాలు ఎలా ఇవ్వాలనేది పరమాత్మ నిర్ణయించున్నారు. మనం కోరుకోకూడదు, దాని యందు ఆసక్తి ఉండకూడదు. అనాసక్తితో ఎవరైనా ఏమి అడిగితే అలా ఇవ్వటమే తప్ప ఎందుకు ఇచ్చాము, ఇవ్వడం వల్ల ఏమిటన్నటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే కర్మలు చేస్తారో, అంతేకాదు చక్కగా భగవంతుని యొక్క మందిరంలో కూడా కూర్చోండి, హరినామాన్ని మీరు చేసుకునేటప్పుడు, రామనామాన్ని చేసుకునేటప్పుడు నేను ఎక్కువగా కూడా రామనామాన్ని చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ పుణ్యం వస్తుందేమో అనే ఆలోచన లేకూడదు. మీ మనసు శుద్ధి జరగాలి. కాబట్టి చక్కగా ఏ పని చేసినా, భోజనం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఏ పని మీ ఇంట్లో కానీ, బయట కానీ, ఆఫీసులో కార్యాలయాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ ఎక్కడ ఏ పని చేసినా మాత్రము దాని యందు ఆసక్తి లేకుండా చేయాలి. భగవంతుడు నాకు ఈ జన్మనిచ్చాడు, ఈ జన్మకు తగ్గట్టు కొన్ని
ఆస్తి, ధనము, సంపత్తి కూడా ఇచ్చారు. ఇది నేను సద్వినియోగం చేసుకుంటాను. ఎవరికైనా అవసరం ఉంటే ఎటువంటి ఆశ లేకుండా, ఆయన నుండి ఎటువంటి కోరిక లేకుండా వారికి ఇస్తానన్నటువంటి ఆలోచనతో మాత్రమే కర్మలు చేస్తే వారు మనశ్శుద్ధి జరిగి, ఆత్మశుద్ధి జరిగి, ఆత్మజ్ఞానం అంకురించి వారు యోగి, జ్ఞానిగా ఉండి ఆ మోక్షాన్ని సులువుగా, సునాయాసంగా పొందుతారు. అందుకే ఈ కర్మ ఫలాల్లో ఎటువంటి ఉండాలి? ఏ కర్మ చేసినా ఆ కర్మ యందు ఫలాన్ని ఆశించకూడదు. నిష్కామంగా కర్మ చేసుకుంటూ చేసేది చేయించేవాడు సర్వము కూడా ఆత్మస్వరూపుడే, ఆత్మనే నేనై ఉన్నానటువంటి భావనలో చేస్తే మీకు ఎన్నడూ కూడా ఈ జనన మరణ సుఖదుఖాలతో ఉన్నటువంటి జన్మ బంధం నుండి మనం విముక్తులవుతాము, నిత్యానందంతో ఉంటాము, ఆనందప్రదమైనటువంటి మోక్షాన్ని మనం పొందుతామని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. మరి జగద్గురువులు కాబట్టి పరమాత్మే తెలియజేశారు కాబట్టి మనం శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలి. ఒక్కటే ఒక మార్గం, ఉదయం నుండి ఎప్పుడు ఏ పని చేసినా ఏ పని యందు కూడా ఆసక్తి లేకుండా దాని నుండి ఫలం కోరకూడదు, ఫలాపేక్ష కోరకూడదు. నిష్కామంగా మీ పని చేస్తున్నాం, ఇది నా ధర్మం, శరీరం ఉంది కాబట్టి ఈ పని నేను చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తే చక్కగా మోక్షం పొందుతారు. కాబట్టి అందరూ కూడా చక్కగా నిష్కామ కర్మ చేయండి, ఫలాపేక్ష లేకుండా చేయండి, ఆనందం పొందండి. మీ గురువుగా శ్రీకృష్ణ చరణానంద భారతి, శ్రీ యాజ్ఞవల్క రాజాశ్రమం, ముండూరు, ఏలూరు జిల్లా, హరి.